కల్కి మూవీని చూసి బయటకొస్తున్నారు రాజమౌళి. రాజమౌళి ప్రభాస్‌తో 'ఛత్రపతి', 'బాహుబలి' లాంటి హిస్టారికల్ క్రియేట్ చేసే సినిమాలను తీశారు. 'బాహుబలి' గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఫారెన్‌లో వాళ్ళనడిగినా 'బాహుబలి' అంటే ప్రభాస్ సినిమా అని ఈజీగా చెప్తారు. సో, అలా అంత ప్రఖ్యాతగాంచిన సినిమాలు ప్రభాస్‌కి ఇచ్చారు రాజమౌళి. అయితే రీసెంట్‌గా 'ట్రిపుల్ ఆర్'తో ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ అవార్డులు సైతం సాధించిన 'జక్కన్న' రాజమౌళి ప్రస్తుతం ఈ సినిమాలో కూడా కనిపించారు. సినిమాలో చూసిన వాళ్ళకి అది సర్ప్రైజ్. రాజమౌళి ఏ క్యారెక్టర్‌లో కనిపించారు అనేది మాత్రం సస్పెన్స్. మొత్తానికి 'కల్కి' పుట్టిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఈ సినిమా కథాంశంగా అయితే మారింది. ఏది ఏమైనా మన డార్లింగ్ ప్రభాస్ ఒక అద్భుతమైన సినిమాని తెలుగు ప్రేక్షకులకి అందించారని, ఈ సినిమాలో తెలిసిన కాస్టింగ్ ఒక ఎత్తైతే సీక్రెట్‌గా ఉంచినటువంటి కాస్టింగ్ ఇంకా చాలా చాలా ఎక్కువగా ఉంటుందట. ప్రస్తుతం వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్‌గా మారుతుందని సమాచారం. ఇక 'కల్కి' సినిమాని 600 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్స్‌ని ఎక్కువగా పెట్టి 1, 2 కాదు కోట్ల కొద్దీ డబ్బులు పెట్టి ప్రత్యేకంగా అయితే తయారు చేశారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం సెన్సేషనల్‌గా అయితే సంచలనంగా మారుతోంది. ఏది ఏమైనా అభిమానులు సైతం ఈ విషయంలో ఎలాంటి డౌటు అక్కర్లేకుండా ఆనందంగా అయితే సెండ్ చేస్తున్నారు. రివ్యూస్ అయితే ఇప్పటికే పిచ్చ పగిలిపోయిన నేపథ్యంలో రాజమౌళి సైతం అదిరిపోయే రివ్యూ ఇచ్చారు. ఇలాంటి సినిమా భవిష్యత్తులో ఇంకెప్పుడు రాదని, ఖచ్చితంగా ఒక యూనివర్స్‌గా 'కల్కి' సినిమాని నాగశ్విన్ తయారు చేయాలని తన వంతు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఖచ్చితంగా దానికి తగ్గట్టే సీక్వెల్ ఉంటుందనుకున్నాం గానీ, ఇది సీక్వెల్ గాదు. అలా సినిమాటిక్ యూనివర్స్‌గా 'కల్కి' వస్తూనే ఉంటుందట. దీంతో రాజమౌళి కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పారు.